కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్. హాలిడేస్లో పుట్టపర్తికి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. శృతికి, కీర్తనకి బాబాగారి గురించి కానీ పుట్టపర్తి గురించి కానీ ఏమీ తెలియదు. కానీ మృదుల తల్లిదండ్రులు సాయి డివోటీస్ అవ్వడంతో ప్రతి సంవత్సరం పుట్టపర్తి వెళ్ళటంతో అక్కడి పద్ధతులు, విషయాలు బాగా తెలుసు. అందుకే శృతి, కీర్తన మృదులతో కలిసి పుట్టపర్తికి వెళ్ళాలని ఉత్సాహపడతారు. హే కీర్తన, పుట్టపర్తికి కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్ ఇంకా గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లు కూడా ఉన్నాయి. మరి మనం అనుకున్న డేట్స్కి టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయా? అదే చూస్తున్నాను. హలో శృతి, హాయ్ కీర్తన, టికెట్స్ బుక్ అయ్యాయా మనవి? ట్రయింగ్ టు బుక్. అన్నట్టు మృదుల, మనము 2 days ఉంటే సరిపోతుంది కదా? ఎందుకు సరిపోదు? ఒకరోజు ప్రశాంతి నిలయంలో సెలబ్రేషన్స్ చూసి నెక్స్ట్ డే షాపింగ్ చేసుకొని రిటర్న్ అవ్వచ్చు. సాయిరామ్, అమ్మా తల్లుల్లారా, నన్ను కాస్త చెప్పనిస్తారా? చెప్పు. పుట్టపర్తికి మనకి 2 days ఏ మాత్రం సరిపోవు. అదేమన్నా ముంబైయా, ఢిల్లీయా? అక్కడ ప్రశాంతి నిలయం తప్ప చూడడానికి ఏముంటుంది? కొంపదీసి వారం రోజులు ఉండాలని అంటావా ఏంటి? అవును, కనీసం వారం రోజులైనా ఉండాల్సిందే. ముంబైలో, ఢిల్లీలో, కోల్కతాలో ఎన్నో గొప్ప గొప్ప భవనాలు, టూరిస్ట్ స్పాట్స్ ఉండవచ్చు. కానీ పుట్టపర్తిలోని ప్రతి భవనం వెనక, ప్రతి టెంపుల్ వెనక ఒక మహిమ, ఒక ఆధ్యాత్మికత, ఒక సేవానిరతి ఉంటాయి. నీకు అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ తెలుసా? ఓ, బాగా తెలుసు. మేం ప్రతి సంవత్సరం హాలిడేస్కి వెళ్ళి 10 రోజులు ఉంటాం. నాన్నగారు అక్కడ సర్వీస్ కూడా చేస్తారు. వారం రోజులంటే కష్టమేమో మరి. ఇదిగో, మీ ఇద్దరికి నా మీద నమ్మకం ఉంది కదా? అమ్మా తల్లి, నమ్మకం ఉంది కనుకే ధైర్యంగా నీతో బయలుదేరుతున్నాం. నేను ప్రామిస్ చేస్తున్నాను, మీరు వారం రోజులు ఉన్నందుకు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ప్లీజ్ నా మాట వినండి, సరేనా? అక్కడ మా ఆంటీ ఉన్నారు, మనం వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం. అంతా మా ఆంటీ చూసుకుంటారు. సరే మరి, మన టికెట్స్ బుక్ చేసేస్తున్నాను. శృతి, కీర్తన, మృదుల మరియు మృదుల వాళ్ళ ఆంటీ శ్రీమతి అనసూయ గారు, అనసూయ గారి ఫ్రెండ్ సుభద్ర గారు ఉదయం వేదం, భజన అయ్యాక కుల్వంత్ హాల్ నుండి బయటకు వస్తారు. వేదపఠనం ఎంత బాగుందో వింటుంటే. భజనలు ఎంత బాగా పాడారో. మొట్టమొదటిసారి కుల్వంత్ హాల్లో అడుగు పెట్టడం ఎంతో హ్యాపీగా అనిపించింది. నాకు చాలా సంతోషంగా ఉంది మీకు నచ్చినందుకు. అమ్మా మృదుల, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? ఆంటీ, మనం వేణుగోపాల స్వామి గుడికి వెళ్దాం. ఓ అలాగే, పదండి వెళ్దాం. ఇదే వేణుగోపాల స్వామి గుడి. ఈ గుడి ఇక్కడ చాలా ఫేమసా? ఆంటీ ప్లీజ్, ఈ వేణుగోపాల స్వామి గుడి గురించి శృతికి, కీర్తనకి వివరంగా చెప్పండి. వాళ్ళు ఫస్ట్ టైం పుట్టపర్తికి వచ్చారు కదా. తప్పకుండా మృదుల. శృతి, కీర్తన వినండి. అసలు ఈ ఊరికి పుట్టపర్తి అనే పేరు ఎలా వచ్చింది, ఈ వేణుగోపాల స్వామి చరిత్ర అన్నీ చెబుతాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చెప్పండి ఆంటీ, వినాలని చాలా క్యూరియస్గా ఉంది. పుట్టపర్తిని పూర్వం గొల్లపల్లి అనేవారు. అది సత్యసాయి బాబా వారు జన్మించిన సూర్యవంశానికి చెందిన రత్నాకర రాజుల పాలనలో శాంతి సౌఖ్యాలతో ఉండేది. పేరుకు తగ్గట్లుగానే గొల్లపల్లి గ్రామం గోవులతో, గోపాలురతో, పాడి పంటలతో విలసిల్లుతూ ఉండేది. అరే, ఇక్కడేదో కల్చరల్ ప్రోగ్రాం జరుగుతున్నట్టుందే. దర్శనం చేసుకొని అదేంటో చూద్దాం. అవును, ప్రదర్శన చూశాక మళ్ళా మాట్లాడుకుందాం. టెంపుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గొల్లపల్లి పుట్టపర్తిగా మారటం, గోపాలకులు పాముని రాయితో చంపడం, ఆ పాము శాపం పెట్టడం, ఆ రాయియే వేణుగోపాల స్వామిగా పూజలు అందుకోవడం, ఒక నృత్య రూపకంగా ప్రదర్శించడం జరుగుతుంది.
గోవులను గాచేటి గోపాలకులం, గోవులను గాచేటి గోపాలకులం. గొల్లపల్లి గొల్లలం గోవుల గోపాలకులం, గోవులను గాచేటి గోపాలకులం, గోవులను గాచేటి గోపాలకులం. పచ్చనైన పల్లె మాది గొల్లపల్లి, పాడి ఆవులతో పంట పొలాలతో. పచ్చనైన పల్లె మాది గొల్లపల్లి, హై పాడి ఆవులతో పంట పొలాలతో. కళకళలాడే పల్లె గొల్లపల్లి, కళ్యాణకారకమీ గొల్లపల్లి, కళ్యాణకారకమీ గొల్లపల్లి. గొల్లపల్లి గొల్లలం గోవుల గోపాలకులం, గోవులను గాచేటి గోపాలకులం, గోవులను గాచేటి గోపాలకులం. సత్యమే మా పల్లెకి మూలమండి, ధర్మమే మా పల్లెకి రక్షయండి. శాంతియే మా పల్లెకి శాఖలండి, ప్రేమయే మా పల్లెకి ఫలితమండి. అహింసయే మా పల్లెకి ఆభరణమండి, అహింసయే మా పల్లెకు ఆభరణమండి. గొల్లపల్లి గొల్లలం గోవుల గోపాలకులం, గోవులను గాచేటి గోపాలకులం, గోవులను గాచేటి గోపాలకులం. అరే అరే గోవు తప్పించుకుంది మంద నుండి, గోపాలునికి కంటికి దృష్టి ఉంది. పుట్ట దగ్గరికి నేరుగా పోయి పుట్టలోని నాగుకి పాలిచ్చింది, పుట్టలోని నాగుకి పాలిచ్చింది. అది చూసి ఆ గొల్ల పెద్ద రాయిని విసిరే, అది తగిలి ఆ నాగు ప్రాణాలు వాసి, అది తగిలి ఆ నాగు ప్రాణాలు వాసి. ఆ నాగు శాపము అది ఏము గాని ఆ పల్లె పుట్టలతో వర్ధిల్లసాగే, గొల్లపల్లి పుట్టలతో వర్ధిల్లసాగే. గోవులు నశించే, గొల్లలు నశించే, పుట్టలు వర్ధిల్లే పుట్టవర్ధినాయే, పుట్టలు వర్ధిల్లే పుట్టవర్ధినాయే. ఆ పుట్టవర్ధినియే పుట్టపర్తిగా మారే. పాము రక్తముతో తడిసిన రాయిని పావన గోపాల స్వామిగా నిలచి, గొల్లలందరూ గోపాలునికి గుడి కట్టించే, నిత్య పూజలను చేసే. గొల్లల భక్తి శ్రద్ధకు మెచ్చి గోపాలుడే కనికరించే, ఆ గ్రామాన్ని దినదినముగా ఉద్ధరించసాగే, ఉద్ధరించసాగే. ఈ డాన్స్ చూశారు కదా, ఇంక నేను చెప్పే అవసరమే లేదు. ఆనాటి ఆరాయే ఈ వేణుగోపాలస్వామి. అబ్బా, ఇంత కథ ఉందా ఈ గుడి వెనక? ఆనాటి ఆ శిలయే ఈ వేణుగోపాల స్వామి అన్నమాట. ఈ వేణుగోపాలస్వామికి పూజలు నిర్వహించడం ప్రారంభించగానే గొల్లపల్లి, అదే పుట్టవర్ధిని, పుట్టపర్తిగా పురోభివృద్ధి చెందింది. నాకు చాలా హ్యాపీగా ఉంది అటువంటి మహిమలు వింటుంటే. ఆంటీ, మరి లంచ్కి బయలుదేరదామా? పదండి వెళ్దాం.
అమ్మాయిలు రెడీయా? ఇదిగో రెడీ అయిపోయాం ఆంటీ. మేము కూడా రెడీ. ఆంటీ ఈరోజు ఏ అద్భుతాన్ని చూపించబోతున్నారు? అద్భుతమే చూపించబోతున్నాను. అందరూ బయలుదేరండి. ఇదిగో ఇదే శివాలయం. ఆంటీ, ఈ ఆలయం విశేషాలన్నీ మీరు వివరంగా చెప్పాలి. తప్పకుండా, పదండి లోపలికి. ఇప్పుడు చెప్పండి ఆంటీ, ఈ ఆలయం మహత్యం ఏమిటో? అసలు సత్యసాయి బాబా వారు ఇంత చిన్న గ్రామంలో ఎందుకు జన్మించారు? మంచి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే సత్యసాయి బాబా వారి అవతారానికి ఈ శివాలయానికి ఉన్న సంబంధం గురించి చెప్పాలి. అవునా? ఆ రెండు ఎలా రిలేటెడ్? వెరీ ఇంట్రెస్టింగ్. ప్లీజ్ చెప్పండి ఆంటీ. కృష్ణం వందే జగద్గురుం అంటూ ఈ విశ్వమానవాళిచే స్తుతింపబడుతున్న శ్రీకృష్ణ పరమాత్మ తన అవతరణకు కారాగారాన్ని ఎన్నుకున్నట్లు సత్యసాయి బాబా వారు తమ అవతరణకు ఈ మారుమూల గ్రామంలో ఒక సామాన్య గృహాన్ని ఎంపిక చేసుకొని తమ అవతార వైభవానికి శ్రీకారం చుట్టారు. స్వామి తమ మాతృమూర్తిగా ఎంపిక చేసుకున్నది పరమ సాధ్వీమణి ఈశ్వరమ్మ గారు, తండ్రి పెదవెంకమ్మరాజు గారు. ఇప్పుడు కొద్ది క్షణాల్లో స్వామివారి అవతరణ గురించి హరికథ ప్రారంభం కాబోతుంది. తిలకించండి. ఇలా కొంతకాలం గడిచాక కొండమరాజు గారి కుమారుడు పెదవెంకమరాజు గారికి మీసరగండ వారి ఆడబడుచు నామగిరిమ్మలకు అత్యంత వైభవంగా దేవతలు పూల వర్షం కురిపిస్తూ ఉండగా వివాహమైంది. వారిరువురు ఎంతో అన్యోన్యంగా ఆనందంగా కాలం గడుపుతూ సంతానవంతులయ్యారు. మంచి నీటికై బావి చెంత చేర సూర్యుని కాంతి కోళము ఒకటి. మంచి నీటికై బావి చెంత చేర సూర్యుని కాంతి కోళము ఒకటి. నీలి రంగులో గిరగిర తిరుగుతూ బందిల దొల్లుతూ నీ గర్భాన ప్రవేశింపగ భగవంతుడే నేను ఎంపిక చేసే ధన్యత నీది నామగిరమ్మ. ఈ అద్భుత సన్నివేశమే భాగవతవతరణకు నాందిగా మారే. నామగిరమ్మ అష్టమ గర్భం దాల్చెనే. వీణా మృదంగ వేణువులే వీణా మృదంగ వేణువులే ఆనంద రాగాలు ఆలపించినే. అత్తగారు తెచ్చిన సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని స్వీకరించిన నామగిరమ్మ అక్షయనామ సంవత్సరాన కార్తీక మాసన బహుళ తదియన ఆర్ద్రా నక్షత్రన సోమవారాన బ్రహ్మీ ముహూర్త సమయమందున బాలుని గన్న తల్లివి నీవే నామగిరమ్మ నామగిరమ్మ. అమ్మా నామగిరమ్మ,
దబ్బపండు లాంటి మనవణ్ణిచ్చావు కదమ్మా. వీడు సాక్షాత్తు శివశక్తి స్వరూపుడే. ఈశ్వరుడినే కన్న తల్లివి. ఈనాటి నుండి నీవు నామగిరమ్మవి కావు, ఈశ్వరమ్మవి. సాయిని గన్న తల్లివి నీవే, ఈశ్వరమ్మ జగజనని. సాయి అని ఎందుకు అన్నానంటే, సాయి అంటే పరమాత్మ అని అర్థం తల్లి. ఆ అద్భుతం, అత్యద్భుతం! ఈ శిశువు పుట్టిన ఉత్తర క్షణంలోనే చూపిన లీలలు ఎన్నో ఎన్నెన్నో. చిట్టి పొట్టి చిన్ని వాడే చిన్ని శిశువు, ఈశ్వరం వనందనుడే చిన్ని శిశువు. చిట్టి పొట్టి చిన్ని వాడే చిన్ని శిశువు, దబ్బ పండు ఛాయతోటి చిన్ని శిశువు, బుట్ట తల్ల బుగ్గ చుక్క చిన్ని శిశువు, చక్రాల కళ్ళతోటి చిన్ని శిశువు, శంఖ చక్ర పాదముద్రల చిన్ని శిశువు. చిట్టి పొట్టి చిన్ని వాడే చిన్ని శిశువు, ఆదిశేషుడే చూడవచ్చే చిన్ని శిశువు, నరుడై నారాయణుడై చిన్ని శిశువు, శివశక్తి స్వరూపుడే చిన్ని శిశువు, శివశక్తి స్వరూపుడే చిన్ని శిశువు, వాడు శివశక్తి స్వరూపుడే చిన్ని శిశువు. ఆదిశేషుడు శయ్యగా అమరిన వైనం తలపుకు వస్తుంది. ఆ సంఘటనకు గుర్తుగా శ్రీ సత్యసాయి బాబా వారు తన 54వ జన్మదినాన్న నవంబర్ 23వ తేదీన 1979లో ఎన్నో మహిమలు జరిగిన తన పావన గృహస్థానంలో శివాలయం స్థాపించి పాలరాతితో చేసిన చక్కటి ఈ శివుని మూర్తిని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇదిగో ఇదే ఆ శివాలయం, చూసి తరించండి. ఆంటీ, నాకు విషయం అర్థం కావట్లేదు. మీరు చెప్పబోయే విషయాలు అక్కడ నాటకంలో, ఇక్కడ హరికథలో చెప్పడం కోఇన్సిడెన్సా? కోఇన్సిడెన్స్ కావచ్చు, స్వామి మిరాకిల్ కావచ్చు. అవునా? ఓ మై గాడ్! పదండి, ఆలస్యం అవుతోంది. రేపు ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళాలో ప్లాన్ చేసుకోవాలి కదా. అలాగే ఆంటీ. అనసూయ గారు, సుభద్ర గారు, శృతి, కీర్తన మరియు మృదుల తపోవనం వృక్షం దగ్గరికి వస్తారు. అక్కడ ఉన్న సీనియర్ డివోటీస్ సురేంద్ర గారు, రాజేంద్ర గారితో వారి మధ్య సంభాషణ. సాయిరాం సురేంద్ర గారు, రాజేంద్ర గారు, వీళ్ళు మృదుల స్నేహితులు. మొదటిసారిగా పుట్టపర్తి వచ్చారు. వీళ్ళకి తపోవనం గురించి చెప్తారా? ఓ తప్పకుండా. ప్రశాంతమైన ఈ ప్రదేశానికి తపోవనం అని నామకరణం చేశారు స్వామి. 1959లో ఒకనాడు స్వామివారు చిత్రావతి నది ఒడ్డున భక్తులతో దేవీ దేవతల గురించి మాట్లాడుతూ, మునులు సిద్ధులు తమ సాధనకై పవిత్రమైన శక్తివంతమైన ప్రదేశాలకై అన్వేషిస్తూ ఉంటారని, సిద్ధార్థుడు బోధివృక్షం క్రిందనే బుద్ధుడిగా మారాడు అని చెబుతూ స్వామివారు ఇసుకను ఒక గుట్టగా పేర్చారు. ఇసుక నుండి ఏదో ఒకటి సృష్టిస్తారని ఆనాటి భక్తులందరికీ తెలుసు. అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉండగా స్వామివారు మిలమిలలాడే 10-15 ఇంచుల మందమైన ఒక రాగి ఫలకాన్ని బయటకు తీశారు. ఆ ఫలకంపై ఏవో గీతలు, గుర్తులు, అక్షరాలు ఉన్నాయి. ఎవ్వరికీ అర్థం కాలేదు. అదేమిటో, దేనికోసమో అని స్వామే చెబుతారని అందరూ ఎదురు చూశారు. అప్పుడు స్వామి భక్తులతో, ఇది ఒక దైవ శాసనమని, ఒక శక్తివంతమైన ఆదేశమని, ఇటువంటివి వృక్షాల కింద స్థాపించడం వల్ల ఆ వృక్షం కింద కూర్చునే సాధకులకు మనోబుద్ధి
ఏకాగ్రత కుదురుతుందని చెప్పారు. సుమారు 2 నెలల తర్వాత ఆ ఫలకాన్ని ఈ మర్రి చెట్టు కింద స్థాపన చేశారు. దాని యొక్క శక్తి వల్ల ప్రపంచంలోని అనేక సాధువులు, యోగులు ఆకర్షింపబడతారని, ఇక్కడ సాధన చేయటం వలన వారికి బ్రహ్మానందం కలుగుతుందని ప్రకటించారు. అప్పటి నుండి యోగులే కాక భక్తులు కూడా ఈ తపోవనానికి వచ్చి అనేక అనుభూతులను పొందుతున్నారు. మంకీ మైండ్ని అదుపులో తెచ్చుకుంటున్నారు. సందేహమే లేదు, ఇది మోక్షానికి సులభమైన మార్గం. మీరు ఈ తపోవనంలో సాధన చేసి ఆ ఆనందాన్ని పొందండి. సరేనా? సాయిరామ్. సాయిరామ్ అండి. మా పిల్లలకు తపోవనం గురించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఎంత అద్భుతం! కీర్తన, మృదుల, రేపు మనం ఎర్లీ మార్నింగ్ ఇక్కడకు వచ్చి మెడిటేషన్ చేద్దాం. వెరీ గుడ్ ఐడియా. తప్పకుండా వద్దాం. బ్రహ్మ ముహూర్తంలో వస్తే మీకు దేవతలు కనిపిస్తారేమో. దేవతలా? ఎవరికైనా కనిపించారా ఇదివరకు? అందరూ చూడలేరు. స్వామివారిపై అత్యంత భక్తి కలిగిన పెద్ద బొట్టు అన్న భక్తురాలు స్వామివారిని దర్శించుకుని ప్రశాంతి నిలయం నుండి గగనం వైపు వెళుతున్న దేవతలను దర్శించిన పుణ్యాత్మురాలు. స్వామి అనుగ్రహం వల్లనే ఆమెకు ఆ భాగ్యం కలిగింది. సామాన్యులకది సాధ్యమా? అడుగడుగునా అద్భుతాలే పుట్టపర్తిలో. నిజం చెప్పావు. ఇంతకీ రేపు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వస్తున్నామా? కీర్తన దేవతలు కనబడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది. మనకంత లక్ ఉందా? మెడిటేషన్ అయితే చేద్దాం. ఓకే ఓకే, పదండి ఇంకా బయలుదేరుతాం. శ్రీమతి అనసూయ గారు, శ్రీమతి సుభద్ర గారు, కీర్తన, శృతి మరియు మృదుల కుల్వంత్ హాల్ నుండి భజనానంతరం అంబ్రెల్లా గణేష్ దగ్గరకు వస్తారు. ఆంటీ, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ముందు కుల్వంత్ హాల్లో భజన అటెండ్ అవుదాం. తర్వాత లోపలే కొన్ని చూడాల్సిన ప్రదేశాలున్నాయి. వాటి గురించి అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాను. అలాగే ఆంటీ. ఆంటీ, మీకు చాలా శ్రమ ఇస్తున్నాం కదా? అయ్యో, అదేం లేదమ్మా. మీతో పాటు మళ్ళీ ఆ అద్భుత ప్రదేశాలు చూస్తుంటే చాలా సంతోషం కలుగుతోంది. మీరు ఇలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా బయలుదేరండి, పదండి. భజన చాలా బాగా జరిగింది కదా? అవును, చాలా బాగా జరిగింది. నో వర్డ్స్. అసలు ప్రశాంతి నిలయమే ఒక దేవలోకంలా ఉంది. భక్తి, సేవ, క్రమశిక్షణ అడుగడుగునా కనబడుతున్నాయి. అరే, నేను ఇలా అంబ్రెల్లా పట్టుకున్న గణేశుణ్ణి ఎక్కడా చూడలేదు. భలే ఉన్నాడు ఈ గణేశుడు. నేను కూడా వెళ్ళి అంబ్రెల్లా కింద నిలబడతాను. ఏ శృతి, అది మనం నిల్చోడానికి కాదు, అది గణేశుడి అంబ్రెల్లా. మనం నిల్చోకూడదు. సాయిరామ్. సాయిరామ్, హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? వీఆర్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. ఈ గణేష్ స్టాచ్యూ వీళ్లకు బాగా నచ్చింది. దీని గురించి వీళ్లకు చెప్పండి. షూర్, తప్పకుండా. 1970లో ఫ్రమ్ యుఎస్ మిచెల్ మరియు రిచార్డ్ అనే వ్యక్తులు ప్రశాంతి నిలయానికి వచ్చారు. ఇద్దరు డివోటీస్ అయిపోయారు స్వామికి. స్వామి డిడ్ మ్యారేజ్ టు దెమ్. ఇక్కడే రూమ్ ఇచ్చారు ఉండటానికి. ఎస్, ఈ ప్లేస్ అంతా స్టోన్స్ అండ్ ఐరన్ జంక్తో ఉండేది. ఒక రోజు she saw a lady crying here. మిచెల్కి చాలా జాలి కలిగింది. అప్పుడే she got a thought. ఈ జంక్ యార్డ్ లాగా ఉన్న ప్రదేశాన్ని ఎంతో బ్యూటిఫుల్గా చేంజ్ చేస్తే భక్తులు స్వామి కోసం ప్రేయర్ చేసుకోవచ్చు అని ఆమె ఆలోచించింది. ఆ ఆలోచనతో మిచెల్ ఒక ప్లాన్ చేసి స్వామికి చూపించింది. స్వామి యాక్సెప్టెడ్ ఇట్. ఎస్, స్వామి యాక్సెప్ట్ చేసిన తరువాత షీ బికేమ్ వెరీ ఫార్చునేట్. ఈ ప్లేస్లో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ గార్డెన్ అండ్ ఒక స్మాల్ పాండ్ విత్ లాట్ ఆఫ్ లోటస్ ఫ్లవర్స్ పెట్టారు. రిచర్డ్ అండ్ మిషెల్కి లార్డ్ గణేష్ అంటే చాలా ఇష్టం.
ఈ ప్లేస్లో అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చే హ్యాపీ గణేష విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారు. అందుకే అందరూ నడిచే ఈ దారిలో రండి, నాతో పాటు హాయిగా నడవండి, నా గొడుగు నీడలో సేద తీరండి, నా కమండలంలోని నీటితో మీ ఆర్తిని తీర్చుకోండి, మీకు విఘ్నాలన్నీ పోగొడతాను అన్నట్టుగా ఉండే ఈ గణపతిని స్వామి అనుమతితో ఇక్కడ నిలిపారు. ఎస్, ఈ గణేష్ని చూడగానే ఎవ్రీవన్స్ ఫేస్ ఫిల్స్ విత్ స్మైల్ అండ్ హ్యాపీనెస్. ఇది నిజం, ఇట్స్ ట్రూత్. ఈ గణేష్ని చూస్తే మా ఫ్రెండ్ లాగా చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఓ, దాట్స్ గ్రేట్. So kind of you to give us all the information. Thank you. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఇట్స్ అ ప్లెజర్. సాయిరామ్. సాయిరామ్. శ్రీమతి అనసూయ గారు, శ్రీమతి సుభద్ర గారు, కీర్తన, శృతి మరియు మృదుల ఇప్పుడు గాయత్రి మాత టెంపుల్ దగ్గరకు వస్తారు. శృతి, కీర్తన, ఇది ఏ అమ్మవారో చెప్పండి చూద్దాం. ఇది ఇది గాయత్రి అమ్మవారు. అవును, అందరూ చక్కగా దండం పెట్టుకోండి. అబ్బా, ఈ అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారా ఆంటీ? దీని వెనకాల కూడా ఏదైనా మహత్యం ఉందా? అవును, చాలా మహత్యం ఉంది. రోజు కొన్ని వందల మంది ఈ గాయత్రి మాతను దర్శించుకుని ధన్యులవుతున్నారు. ఇది మార్బల్ విగ్రహం కదా? అవును, దీని వెనకాల ఒక భక్తుని అనన్య భక్తి ఉంది. ఆ భక్తునిపై స్వామివారికి అనంతమైన అనుగ్రహం ఉంది. ఏ గుడి అయినా ఎవరో ఒకరు కట్టిస్తారు, విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు, పూజలు కూడా జరుపుతారు. కానీ పుట్టపర్తిలోని ప్రతి గుడికి, ప్రతి స్థలానికి స్వామివారితో ఒక అనుబంధం, సంబంధం ఉంటుంది. నిజం చెప్పావు. ప్రతి సంవత్సరం ఒక విగ్రహాన్ని ప్రశాంతి నిలయంలో ప్రతిష్ఠించడం కూడా చేసేవారు. మనం ఇక్కడ చూసే కార్తికేయ, ధన్వంతరి, హనుమాన్ విగ్రహాలు వారు ప్రతిష్ఠించినవే. ఆ క్రమంలో 1998లో సుబ్రహ్మణ్య చెట్టియార్ కుమారుడు శ్రీనివాస్ చెట్టియార్ని స్వామి ఈ సంవత్సరం ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు అని అడగగా ఆయన దత్తాత్రేయ, శివశక్తి, విష్ణు లక్ష్మి అని చెప్పగా స్వామి అంగీకరించలేదు. వెళ్ళి వారి తండ్రితో మాట్లాడి రమ్మన్నారు. ఆ సమయంలో సుబ్రహ్మణ్య చెట్టియార్ అస్వస్థులై హాస్పిటల్లో ఉన్నారు. శ్రీనివాస్ చెట్టియారు తండ్రి దగ్గరకు వెళ్ళగా ఆయన ఎంతో ఉద్వేగంగా ఉన్నారు. తనకు కళ్ళు మూసినప్పుడల్లా గాయత్రీమాత దర్శనమిస్తోంది అని, తాను ప్రార్థించకపోయినా పదే పదే ఎందుకు కనబడుతున్నారో తెలియడం లేదు అని చెప్పారు. శ్రీనివాస్ చెట్టియారు మరునాడు స్వామి దగ్గర గాయత్రీమాత విగ్రహం గురించి ప్రస్తావించగా స్వామి ఎంతో సంతోషించి గాయత్రీమాతను పెట్టు అని అన్నారు. తెల్ల పాలరాతితో 5 శిరస్సులు, 10 చేతులు, 5.5 అడుగుల ఎత్తు విగ్రహం చేయాలి అని స్వామే స్వయంగా ఆదేశించారు. శ్రీనివాస్ చెట్టియార్ ఢిల్లీ వెళ్ళి మాక్రానా మార్బుల్ని కొని జైపూర్ తీసుకువెళ్ళి తమకు తెలిసిన ఒక శిల్పకారుడికి కొంత అడ్వాన్స్ ఇచ్చి పనిని ప్రారంభించమన్నారు. విగ్రహం పూర్తి అవబోతుండగా విగ్రహం యొక్క హృదయ స్థానంలో ఒక రంధ్రం బయటపడింది. ఆ శిల్పి ఎంతో నిజాయితీ కలవాడు. వెంటనే చెట్టియార్కు సమస్య తెలిపాడు. చెట్టియార్కు ఏమీ పాలుపోలేదు. వెంటనే స్వామికి చెప్పగా శిల్పి నిజాయితీకి స్వామి ఎంతో సంతోషపడి, ఏమీ ఆందోళన చెందవద్దు, మరలా కొత్త పాలరాతితో తిరిగి విగ్రహం చేయటం ప్రారంభించమని చెప్పు అని అన్నారు. ఆ కొత్త పాలరాతి విగ్రహం 45 రోజుల్లోనే పూర్తవటం శిల్పిని ఆశ్చర్యపరిచింది. ఆ సమయం అసలిచ్చిన సమయానికి సగం కంటే తక్కువ. అంత తక్కువ సమయంలో ఇదిగో ఈ గాయత్రీమాత విగ్రహం అద్భుతంగా తయారైంది. సత్యం పలికి నిజాయితీగా వ్యవహరించిన శిల్పిని స్వామి ఎంతో ఘనంగా సత్కరించారు. అక్టోబర్ 9, 1998లో
1400 కిలోల బరువు కలిగిన ఈ విగ్రహాన్ని స్వామి స్వయంగా ప్రతిష్ఠించి 30 కొబ్బరికాయలు కొట్టి అందరికీ ఆనందం కలిగించారు. ఇంత కథ ఉందా ఈ మందిరానికి? స్వామి గాయత్రి మంత్రం విశిష్టతను విద్యార్థులకు, భక్తులకు ఎన్నోసార్లు బోధించి ఆచరింపచేశారు. మనం కూడా గాయత్రి మంత్రం చాంట్ చేద్దామా? ఓ తప్పకుండా. అనసూయ గారు, సుభద్ర గారు, శృతి, కీర్తన మరియు మృదుల చిత్రావతి ఒడ్డున ఉన్న ఒక చిన్న హిల్ ఎక్కి ఒక పెద్ద కల్పవృక్షమైన చింత చెట్టు దగ్గరకు వస్తారు. అబ్బా ఎంత పెద్ద చెట్టో! మన సిటీలో ఎక్కడ ఇలాంటి చెట్లు కనపడవు. ఇది మామూలు చింత చెట్టు కాదు తెలుసా? ఇక్కడ కూడా మెడిటేషన్ చేసుకోవాలా? ఆంటీ, ఈ చెట్టు గురించి వీళ్ళకి చెప్పండి. మృదులా చెప్పినట్టు ఇది మామూలు వృక్షం కాదు, కల్పవృక్షం. కల్పవృక్షమా అంటే? అంటే ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అవునా? అదంతా స్వామి లీల. బాబా వారు ఎందుకు ఈ చెట్టు దగ్గరికి వచ్చేవారు? అసలు ఈ చెట్టును కల్పవృక్షం అని ఎందుకంటారు? అన్నీ చెప్తాను. స్వామి భక్తులతో కలిసి చిత్రావతికి వెళ్లే సందర్భాలలో కొండపై ఉన్న ఈ చింత చెట్టు దగ్గరకు వెళ్దామనేవారు. అందరూ ఈ చెట్టును చేరుకున్నాక స్వామి అనేక మహిమలు చూపి ఎన్నో హాస్యోక్తులు, చలోక్తులు విసిరేవారు. సీజన్ కాకపోయినా భక్తులు అడిగే వివిధ పండ్లను ఈ చెట్టుపై నుంచి సృష్టించి తీసి ఇచ్చేవారు. ఒకసారి చింత చెట్టు కొమ్మ నుంచి గుప్పెడు ఆకులు కోసి ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క ఆకు ఉంచి గుప్పెళ్ళు మూయమన్నారు. క్షణకాలం ఆగి గుప్పెళ్ళు తెరవమన్నారు. ఆశ్చర్యం! అందరి చేతుల్లో చింత ఆకులు మాయమై ఒకరి చేతిలో కలకండ, ఇంకొకరి చేతిలో పిప్పర్మెంట్, వేరొకరి చేతిలో జపమాల, ఇలా వివిధ వస్తువులు ప్రత్యక్షమయ్యాయి. ఈ విధంగా స్వామి ఆ రోజుల్లో తమ దివ్య లీలా వైభవానికి ఈ చింత చెట్టును ఆలంబనగా చేసుకున్నందువల్ల, స్వామి అనుగ్రహానికి పాత్రులైనందున ఈ చింత చెట్టు కల్పవృక్షంగా ప్రసిద్ధమైంది. మనం కూడా అప్పుడు స్వామితో ఉంటుంటే ఎంత బాగుండేది. అప్పుడున్న వారి అదృష్టమే అదృష్టం. ఇప్పుడు మనం ఏదన్నా కోరుకుంటే దొరుకుతుందా? మనస్ఫూర్తిగా స్వామిని నమ్మి మంచి కోరిక కోరుకుంటే తప్పక నెరవేరుతుంది. అందరూ మీ కోరిక నెరవేరాలని ఈ కల్పవృక్షాన్ని కోరుకోండి. అందరూ పదండి, ఈ కొండ దిగి చిత్రావతి నది దగ్గరకు వెళ్దాం. శృతి, కీర్తన, ఈ నది పేరు చిత్రావతి. ఇది పెన్నా నది ట్రిబ్యూటరీ. ఇక్కడ ఫౌంటైన్స్, వాటర్ రైడ్స్ ఉంటాయా? ఇది కేవలం ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చే నది కాదు. దీని ఒడ్డున స్వామి ఎన్నో మిరాకిల్స్ చేశారు తెలుసా? అవునా? ఆంటీ, ఇక్కడి విశేషాలు చెప్పండి. ఓ అలాగే వినండి. భగవంతుడు తాను అవతరించడానికి ముందు తల్లిదండ్రులను, అవతార లక్ష్యాలు నెరవేరే పుణ్యనదీ తీరాలను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. శ్రీ రామావతారంలో సరయూ నదిని, శ్రీ కృష్ణావతారంలో యమునా నదిని ఎంపిక చేసుకున్నట్లే సత్యసాయి అవతారంలో చిత్రావతి నదిని ఎంపిక చేసుకున్నారు స్వామి. శ్రీకృష్ణ పరమాత్మ లీలలకు యమునా నది ఎలా వేదిక అయిందో, సత్యసాయి భగవానుని ఆటపాటలకు, దివ్య లీలా వినోదానికి, మహిమలకు చిత్రావతి నదీ తీరం కేంద్ర స్థానం అయ్యింది. స్వామివారికి బాల్యం నుండి చిత్రావతి నదితో ఎంతో అనుబంధం ఉంది. ప్రతిరోజు సాయంత్రం భక్త బృందంతో చిత్రావతికి తరలి వెళ్ళేవారు. చిత్రావతి ప్రయాణం అంటే
భక్తులు పరమానంద భరితులయ్యేవారు. ఎందుకంటే అక్కడ బాబావారు ఇచ్చే సందేశాలు, చేయించే భజనలు, పంచే అమృతం. అప్పటికప్పుడు సంకల్ప సృష్టి చేసే మైసూర్ పాక్, జిలేబీ, లడ్డు, బూందీ ఇంకా చాలు ప్రభూ అనే వరకు భక్తులకు పంచేవారు. ఇసుక నుండి తీసినా సరే ఆయా పదార్థాలకు ఒక్క ఇసుక రేణువు కూడా అంటేది కాదు. ఇలా అనేక అద్భుతాలు, మహిమలు చూపి స్వామి భక్తులను పరవశులను చేసేవారు. అలా ఎన్నో జన్మల పుణ్యఫలంగా ఆనాటి భక్తులకు లభించిన గొప్ప వరమది. ఇన్ని అద్భుతాలు జరిగాయా ఈ నది ఒడ్డున? శ్రీకృష్ణుడు యమునా నది ఒడ్డున లీలలు చూపిస్తే భగవాన్ ఇక్కడ మనం నిలబడిన ఈ స్థలంలో ఎన్నో మిరాకిల్స్ చేశారు. మనం అటువంటి మహిమగల స్థలంలో ఉన్నామంటే నమ్మలేకపోతున్నాను. పిల్లలు గమనించారా? మనం వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక మంచి కార్యక్రమం చూసే భాగ్యం కలుగుతోంది. అవును, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చిత్రావతి నది హారతి జరగబోతుంది. అందరూ భక్తితో హారతిని తిలకించండి. శృతి, మృదుల, కీర్తన వారి హైదరాబాద్ తిరుగు ప్రయాణానికి ముందు శ్రీమతి అనసూయ మరియు శ్రీమతి సుభద్ర గారులతో జరిగిన సంభాషణ. థ్యాంక్ యూ వెరీ మచ్ అనసూయ ఆంటీ, సుభద్ర ఆంటీ, మమ్మల్ని వారం రోజులు భరించినందుకు, పుట్టపర్తిలోని ఇన్ని అద్భుతమైన ప్లేసెస్ చూపించినందుకు. కుల్వంత్ హాల్లో భజనలు అటెండ్ అవ్వటం అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్. సాయిబాబా వారిని చూడలేకపోయినా వారి అవతార వైభవాన్ని చూసి తరించాం. అవును, నిజం. ఇంకా పుట్టపర్తిలో అన్ని చూసేసాం కదా. అన్నీ చూసేశామా? ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. చెప్పండి ఆంటీ వీళ్ళకు. వావ్, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయా? ఏంటవి? అవునమ్మా, చాలా ప్లేసెస్ ఉన్నాయి. వినండి, ఇంకా మీరు ఏ ప్లేసెస్ చూడాలో పెద్ద లిస్టే ఉంది. బాబావారి తాతగారు కొండమరాజు గారికి శ్రీకృష్ణునికై ఎదురు చూస్తున్న సత్యభామాదేవి కలలో కనిపించి తనకు గుడి కట్టించవలసిందిగా కోరింది. అదే దైవ సంకల్పంగా భావించి కొండమరాజు గారు సత్యభామదేవికి గుడి కట్టించారు. దాన్ని ఇక్కడ అందరూ సత్యమ్మ గుడి అంటారు. ఈ సత్యమ్మ గుడి దగ్గరలోనే ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. స్వామి బాల్యంలో తన మిత్రులతో కలిసి ఈ గుడికి వెళ్ళేవారు. ఒకనాడు స్నేహితులు స్వామిని తమతో పాటు గుడి ప్రదక్షిణ చేయమని పిలుస్తారు. వారి బలవంతం మీదట స్వామి ప్రదక్షిణ చేయబోతుండగా ఒక పెద్ద వానరం ఎక్కడి నుంచో వచ్చి స్వామికి అడ్డంగా నిలబడుతుంది.
ఆ వానరం, స్వామి ఏదో మాట్లాడుకుంటారు. తరువాత స్నేహితులు అడగగా ఆ వచ్చిన వానరం హనుమంతుడే అని, అలనాటి రాముడైన స్వామి చుట్టూ తాను ప్రదక్షిణ చేయాలి కాని స్వామి చేయకూడదు అని వానరం చెప్పిందని స్వామి చెప్పారు. స్నేహితులు ఆశ్చర్యపోయి ఈ విషయమంతా అందరితో చెప్పారు. హిల్ వ్యూ స్టేడియం అనేది చాలా పెద్ద స్టేడియం. విద్యార్థుల స్పోర్ట్స్ డే కాక అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. దాని పక్కనే కొండపై సంజీవని పర్వతం ధరించిన పెద్ద హనుమంతుని విగ్రహం చూడవలసిందే. సత్యసాయి బాబావారు 1985లో స్టూడెంట్స్ కోసం ఒక అద్భుతమైన ప్లానిటోరియం కట్టించారు. హైదరాబాద్, బెంగళూరు మధ్యలో ఇక్కడ ఒక్క చోటే ప్లానిటోరియం ఉంది. స్వామి కట్టించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక అద్భుతమనే చెప్పవచ్చు. ఉచితంగా అన్ని చికిత్సలు, సర్జరీలు ఇక్కడ నైపుణ్యం గల డాక్టర్స్ చే అందరికీ నిర్వహించబడతాయి. 2000 సంవత్సరంలో హిల్ వ్యూ స్టేడియంకి దగ్గరలో చైతన్య జ్యోతి మ్యూజియం కట్టించారు స్వామి. ఈ మ్యూజియంలో అన్ని మతాల సామరస్యత, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ప్రతిపాదించే వస్తు సముదాయమే కాకుండా సత్యసాయి బాబావారి బోధనలు కూడా లిఖిత రూపంలో కనబడతాయి. గోకులం అనే స్థలంలో గో సంరక్షణ జరుగుతూ ఉంటుంది. గోకులం నుంచి వచ్చే ఆ స్వచ్ఛమైన ఆవు పాలనే ప్రశాంతి నిలయంలో భక్తులకి అందిస్తారు. అవునా? ఇంకా ఇన్ని ప్రదేశాలు చూడవలసినవి ఉన్నాయా? అయితే పుట్టపర్తికి మరో ట్రిప్ వేయాల్సిందే. ఈసారి 2 డేస్కే వస్తామన్నారు కదా? లేదులే తల్లి, ఇప్పుడు తెలిసిందిగా ఇంకా ఎన్ని ప్రదేశాలు చూడాలో. నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ రోజులుండాలి మరి. అవును, ఈసారి మనం మన పేరెంట్స్ ని, గ్రాండ్ పేరెంట్స్ ని కూడా తీసుకురావాలి. ఇంత మహిమ గల ప్రదేశాలు చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఆంటీ, మేము ఇంటికి వెళ్ళినా మా మనసంతా ఈ ప్లేసెస్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అవును, ఈ క్షణం నుండి స్వామిని మీ హృదయంలో ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు మీరు చేసే ప్రతి పనిలో స్వామిని తలచుకొని ముందుకు సాగితే స్వామి ఎల్లప్పుడూ మీ వెంట, జంట, కంట ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతారు. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ స్వామి. ఇది మాకు చాలా మెమరబుల్ ట్రిప్. సాయిరామ్.